హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో లోపల స్మూత్గా పైకి క్రిస్పీగా ఉండే పన్నీర్ ఫింగర్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం పన్నీర్ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకుని ఒక స్ట్రైనర్ కూడా తీసుకుని కొద్దిగా శనగపిండి తీసుకుని దాన్ని జల్లెడ పట్టించుకుని ఆ జల్లించుకున్న శనగపిండిలో కొద్దిగా వరిపిండి, కారం, సాల్ట్, పసుపు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పౌడర్, అలాగే కొద్దిగా వామ్ ఇలా చేతిలోకి తీసుకుని క్రష్ చేసుకుని వేసుకోవాలి. దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది. అలాగే అజీర్తి సమస్య లేకుండా కూడా ఉంటుంది. ఈ పౌడర్స్ అన్నిటినీ బాగా ఒకసారి కలుపుకుని తర్వాత ఒక విస్కర్ తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ విధంగా వీడియోలో చూపించినట్టు వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఫింగర్స్ని దాంట్లో వేసుకుని దాంట్లో ముంచుకొని పన్నీర్ ముక్కలకి బాగా పిండంతా పట్టిన తర్వాత ముంచుకొని తీసుకొని బాగా ఆయిల్ వేడైన దాంట్లో వేసుకుని బాగా వేగనివ్వాలి. సైడ్ వేగిన తర్వాత ఇలాగ రెండవ సైడ్ కూడా తిప్పుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఈ పన్నీర్ ఫింగర్స్ అనేవి చాలా ఆరోగ్యకరం అండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకునే బెస్ట్ రెసిపీ ఇది. ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వారికి ఈజీగా తొందరగా చేసి పెట్టడానికి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా పిల్లలకి హై ప్రోటీన్ శనగపిండి అలాగే పన్నీర్ రెండు కూడా హై ప్రోటీన్ కాబట్టి పిల్లల ఆరోగ్యానికి అలాగే బలం పుష్టిగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. వాళ్ళ చేతితో ఈజీగా తీసుకుని తినే విధంగా ఈ పన్నీర్ ఫింగర్స్ ఉంటాయి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత తీసుకుంటే మన పన్నీర్ ఫింగర్స్ రెడీ అయిపోతాయి. చూడండి, ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. లోపల పన్నీర్ స్మూత్గా ఉంటుంది, పైన కోటింగ్ అంతా క్రిస్పీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.